కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న విషయం స్పష్టమైందన్నారు ఎంపీ డీకే అరుణ. 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులే రాష్ట్రాన్ని పాలించారని తెలిపారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరికీ భాగముందంటున్నారు. కవిత చెబుతున్న పేర్లు కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులేనని గుర్తు చేశారు డీకే అరుణ. అవినీతి జరిగిందని ఒప్పుకుంటుంది కదా, ఓ పక్క ఒప్పుకుంటుంది, ఓ పక్క తండ్రి కాదని ఇంకేదో పేరు చెప్తుంది. ఇదంతా కూడా పొలిటికల్ జిమ్మిక్స్ అనమాట, టు డైవర్ట్ పాలిటిక్స్. కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండే 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబమే పరిపాలన చేసి వన్ సైడ్గా రూలింగ్ చేసిండు. వాళ్ళు కుటుంబమే పాలన చేసింది. ఆ కుటుంబంలో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవ్వరి కూడా ఈ రాష్ట్రంలో చీమ చిట్టుకుమనన్నా ఎంబడే వాళ్ళ చెవులకు కళ్ళకు పోయేటటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు కేసీఆర్ని కాదని, వాళ్ళ కుటుంబాన్ని కాదని, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు ఆమె చెప్పిన పేర్లు వాళ్ళ కుటుంబం వ్యక్తులే. కవిత వాళ్ళ కుటుంబం వ్యక్తే. ఇప్పుడు కొడుకు, బిడ్డ, తండ్రి, అల్లుడు, ఇంకో కొడుకు అంతా వాళ్ళే కదా, పరిపాలించిందే వాళ్ళు తప్ప ఇంకొక వ్యక్తి రాష్ట్రంలో ఎవరు కూడా పరిపాలన చేయలేదు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రులాగా చలామణి అయింది అందరు కూడా. సో ఈరోజు ఆమె ఏదో వేరే మాట మాట్లాడితే అది ఏదో వీళ్ళు కాదు వాళ్ళు అంటే ఎక్కడ ఏది ఉన్నా ఆ కుటుంబానికి మొత్తానికి కూడా దీంట్లో సంబంధం అనేది స్పష్టమైంది.